కర్నూలులో కావేరీ బస్సు దుర్ఘటన నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ ను తిరుపతి ఆర్డీఓ మురళీమోహన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అధికారులు బస్సు ఫిట్నెస్ తో ఫైర్ ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లను పరిశీలించారు. లోపాలు ఉన్న బస్సులను చాలాను విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కువ ఉంటున్నాయి. సో వాటి మీద గతంలో కాన్సన్ట్రేషన్ కంటే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం చాలా వచ్చింది. ఎందుకంటే వాటి యొక్క నామ్స్ను పరిశీలించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆర్సీలో సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఉంది, దాని వీల్ బేస్ ఎంత ఉంది, ఆ చాసిస్ నెంబర్ కరెక్టా కాదా, ఆ వాహనాన్ని ఆల్టర్ చేశారా, ఎలా చేశారా అనే అంశాల మీద కొత్తగా దృష్టి సారించమని చెప్పేసి ఆ దృక్కోణంలో యొక్క మన ఎన్ఫోర్స్మెంట్ ఉండాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసి ప్రజల సురక్షిత ప్రయాణాన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఎటువంటి ప్రమాదాలకు వారు లోను కాకుండా ఉండాలని చెప్పేసి మేము చెప్పేది. ఈ ట్రావెల్స్ యజమానులతో కూడా మీటింగ్ కండక్ట్ చేస్తాం 1-2 రోజుల్లో. అందరితో కూడా బస్సు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందే. మనం ఈరోజు కూడా ఏరోప్లేన్లో ప్రయాణం చేసేటప్పుడు రెగ్యులర్గా ప్రయాణం చేసే ఏరోప్లేన్లో ప్రయాణికులకు కూడా ప్రతి ఒక్కరు కూడా సురక్షితమైన అంశాలని, అంటే ఎమర్జెన్సీ డోర్ ఎట్లా ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో మనం ప్రమాదం నుంచి విపత్కర పరిస్థితులను తప్పించుకోవచ్చు అనే అంశాల మీద మనకి ఎయిర్పోర్ట్లో పైలట్స్ మన ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ ఎలా ట్రైనింగ్ ఇస్తారో తప్పనిసరిగా ప్రతి బస్సులో కూడా విధిగా డ్రైవర్ కానీ తర్వాత కన్సర్న్